హీరో ప్రభాస్ పేరు చెప్పగానే పాన్ ఇండియా సినిమాలే కాదు మంచి మనిషి అనేది గుర్తొస్తుంది. ఎందుకంటే కాంట్రవర్సీలకు దూరంగా సాయానికి దగ్గరగా ఉంటాడు. ఫుడ్ విషయంలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సరే, ఇదంతా పక్కన పెడితే తాజాగా మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. తెలుగు దర్శకుల కోసం 35 లక్షలు విరాళమిచ్చి వార్తల్లో నిలిచాడు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ చివరి దశ పనుల్లో ఉంది. రిలీజ్ తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే దాసరి నారాయణ పుట్టినరోజు సందర్భంగా మే 4న ప్రతి ఏడాది డైరెక్టర్స్ డేగా జరుపుతున్నారు. ఈసారి కూడా హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఇప్పటికే చిరంజీవి తదితర అగ్ర హీరోలకు ఆహ్వానం కూడా అందించారు. సీఎం జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డని ఎమ్మెల్సీ తలసిల రఘురాం అన్నారు. 16 సభలు, 9 రోడ్ షోలు, 6 ప్రత్యేక సమావేశాలు నిర్వహించామని, 2100 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర చేపట్టారని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్పై హత్యాయత్నం చేసినా వెనక్కి తగ్గేదే లేదన్నారు. ప్రజల్లో సీఎం జగన్ గ్రాఫ్ ఎంత పెరిగిందో స్పష్టమైందన్నారు. పగటిపూట సభలు పెట్టలేని స్థితిలో చంద్రబాబు ఉన్నాడు. జనం రాక చంద్రబాబు బస్సులో గంటల కొద్దీ కూర్చుంటున్నాడు. విజయవాడ, విశాఖ రోడ్ షోలతో సీఎం జగన్ విజయం ఎలా ఉండబోతుందో అర్థమైంది. జ్వరం, దగ్గు, జలుబు అని హైదరాబాద్ వెళ్లిపోయే పవన్ కి సీఎం జగన్ విమర్శించే అర్హత లేదు. 2 రోజుల్లో ఎన్నికల ప్రచార సభలు షెడ్యూల్ ఖరారు చేస్తాం. బస్సు యాత్ర కంటే వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని రఘురాం తెలిపారు. ఐపీఎల్ 2024లో భాగంగా బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి జరిమానా విధించారు. ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఫీల్డ్ అంపైర్ కోహ్లీని క్యాచ్ అవుట్గా ప్రకటించారు. దీనిపై కోహ్లీ తీవ్ర స్థాయిలో అసహనాన్ని ప్రదర్శించాడు. హర్షిత్ రాణా వేసిన బంత్ ఫుల్స్ కావడంతో నోబాల్ ప్రకటించాలని రివ్యూకు వెళ్లాడు. అయితే అతను క్రీజ్ వెలుపలకు వచ్చి షాట్ ఆడడంతో టీవీ అంపైర్ కోహ్లీ అప్పీల్ను తిరస్కరించాడు. అయినా సరే కోహ్లీ అంపైర్పై ఆగ్రహంతో పెవిలియన్కు చేరాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ రిఫరీ ఐపీఎల్ ప్రవర్తన నియమావళి అతిక్రమించిన కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 50% కోత విధించారు. చిరంజీవి 26 రోజుల పాటు ఇరగదీశారట. రౌడీ గ్యాంగ్ ని రఫాదించారట. ఇదంతా ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంబర కోసమే. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం 26 రోజులుగా తీస్తున్న ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్గా రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రం కోసం ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ నిర్మించిన 54 అడుగుల హనుమాన్ విగ్రహంతో కూడిన సెట్లో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షణలో ఓ ఫైట్ని చిత్రీకరించాం. చిరంజీవి ఫైటర్స్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగే ఈ ఫైట్ ఇంటర్వెల్లో వస్తుంది. ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం చిరంజీవి 26 రోజులు కేటాయించడం ఇదే తొలిసారి అన్నారు. కాగా 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విశ్వంబర విడుదల కానుంది. బిగ్ బాస్ షోలో చాలా మంది ఫేమ్ తెచ్చుకున్నారు. వాళ్ళలో ఒకరు దీప్తి సునైనా. స్వతహాగా యూట్యూబర్ అయిన ఈమె షన్నుతో ప్రేమ వ్యవహారంతో మరింత పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్న దీప్తి కొత్త కారు కొనేసింది. అందరిలా లగ్జరీ కార్లు కాకుండా కాస్త డిఫరెంట్ కారు తీసుకుంది. మరి ఈ కారు రేట్ ఎంతో తెలుసా? తాజాగా దీప్తి సునైనా తన తొలి కారును కొనుగోలు చేసింది. టయోటో హైలక్స్ అనే కారును కొనేసింది. ఇందులో డ్రైవర్తో పాటు మరో 3 వరకు కూర్చోవచ్చు. అలానే వెనుక లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. నార్మల్ కారు కాకుండా ఇలా డిఫరెంట్ కారు ఎందుకు తీసుకుందని నెటిజన్స్ అనుకుంటున్నారు. మార్కెట్లో ఈ కారు ధర 30 నుంచి 37 లక్షల వరకు ఉంటుంది.